హలో అండి, నేను మీ దివ్య. అందరూ బాగున్నారు కదా? ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, బ్రూస్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని మేము అదే రోజు ఊస్టన్ బీచ్కి కూడా వెళ్ళామని. సో బ్రూస్ స్టేషన్ నుంచి ఊస్టన్ స్టేషన్కి ఒక 45 మినిట్స్లో మేము అక్కడికి చేరుకున్నాం. సో బయటకు వెళ్ళగానే ఇక్కడ ఒక ముఖ్యమైన థింగ్ ఉందండి. ఇది రోడ్లా కనిపించే ఒక బ్రిడ్జ్ అండ్ అది ఓపెన్ అవుతుంది. ఎప్పుడంటే ఆ లెవెల్ కంటే పెద్దగా ఉన్న షిప్ ఏదైనా వస్తే ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యి మళ్ళీ అది వెళ్ళిపోగానే క్లోజ్ అయిపోతుంది. ఇదిగో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి ఒక పెద్ద షిప్స్ అక్కడ వెళ్తూ ఉంటాయి, ఎందుకంటే అది సీ కదా. సో ఇక్కడ బిగ్ షిప్సే కాదు, స్మాల్ బోట్స్ కూడా ఉంటాయి, లైక్ ప్రైవేట్ బోట్స్ ఉంటాయి. అండ్ దీని నార్దర్న్ సీ అని కూడా అంటారు అనుకుంటా. సో మేము అలా నడుస్తూ బీచ్ వైపు వెళ్ళాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కొన్ని బోట్స్ అలా పెట్టున్నాయి కదా, అవి మ్యాక్సిమం ప్రైవేట్ బోట్స్ అనే అనుకున్నాం మేమైతే. ఇక్కడ చూసారా, బీచ్కి దగ్గరలో మంచిగా ఐస్ క్రీమ్ షాప్ అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి రంగుల రాట్నం లాంటివి కూడా పెట్టారు. చాలా బాగా అనిపించింది చూసి. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే బీచ్ వచ్చేసింది. కానీ అక్కడ ఎంత కోల్డ్ బ్రీజ్ వచ్చిందంటే, లైక్ ఒక పక్క సన్ ఉన్నాడు కానీ ఆ సన్ ఫీలింగే లేదు. చాలా అంటే చాలా కోల్డ్గా అనిపించింది. సో వెదర్ చాలా కోల్డ్గా ఉండడంతో నేను జాకెట్ వేసేసుకున్నాను. నా వల్ల అయితే అవ్వలేదు ఆ కోల్డ్నెస్కి. ఈవెన్ వాటర్ కూడా అంతే కోల్డ్గా ఉన్నాయి. సో బెల్జియంలో నేను ఫస్ట్ విజిట్ చేసిన బీచ్ ఊస్టన్ బీచ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్. బాయ్ బాయ్.